చంద్రశేఖర్ గారు వారికి, ఎందుకంటే యంగర్ జనరేషన్ రావాలి, యంగ్ పీపుల్కి తెలియాలి, దాన్ని రిలీజ్ చేయొచ్చు, అర్థం చేసుకోగలరు. రాజకీయ సభలు చిన్నగా, ఎందుకంటే ఈనాటి కాలంలో మైక్ పట్టుకుంటే మేము ఎవరినైనా తిట్టాలి, లేకపోతే మేము ఎవరినైనా తెచ్చుకోవాలి. అలాంటి రొటీన్ రాజకీయ సభలు చిన్నగా మా తాతగారి గురువు గారైన రైతు జన బాంధవులు అనే పదం ఆంధ్ర రాష్ట్రంలో వినిపిస్తే మొట్టమొదటిగా అప్పటికి ఎప్పటికీ గుర్తు చేసే రంగాగారి పేరు. నా రంగాగారి 125వ జన్మదినం జయంతి వేడుకలకి ఈరోజు నాన్నగారితో కలిసి రావడం, నాన్నగారితో పాటు మా కుటుంబానికి సుపరిచితులైన ఎలమంచి శివాజీ గారు వచ్చారు. అలాగే తాతగారితో పనిచేసి ఆయనతో పాటు శాసనసభలోకి వచ్చిన అదృష్టం కనిపించిన మండలి దుర్గప్రసాద్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు, ముఖ్యంగా కుటుంబంలో ఎంతో మంది పెద్దల మధ్య మాట్లాడడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఎక్కడున్నా వాళ్ళ సిద్ధాంతాలను వదలని ప్రజానాయకుడు వారు. వెళ్ళి పరిచయం చేసుకున్నాక ఆడపిల్లలను కదా ఇంట్లోని మెడలో ఒక బంగారు గొలుసు వేశారనమాట. ఆయన గొలుసు చూసి మన ఇళ్లలో మన కుటుంబాల్లో మన బంగారాలు వేసుకోకూడదమ్మా, పార్టీకి ఇచ్చేసేయాలి నువ్వు అన్నారు. అంటే ఎందుకని ఆ విషయం బాగా గుర్తుండిపోయింది రాజకీయాలు అంటే తెలియని వయసులో కూడా. అయితే నాయకుడు కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదవి పోయిన 2వ రోజు అతని కనీసం గుర్తు పెట్టుకొని జనాలు ఈ రోజుల్లో వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఎంతో మందిని వారి ఆశయ సాధనాల ద్వారా ఇక తాతగారి గురించి, రంగా గారి గురించి నాకు తెలిసిన 2 విషయాలు మీ అందరికీ తెలిసినవే. ఈరోజు చెప్పడం ఒక గర్వకారంగా భావిస్తున్నాను. లచ్చన గారికి 2 వ్యక్తులను ఆయన గురువుగా భావిస్తారండి. ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చి జీవితాంతం కూడా రైతులు, గ్రామీణ ప్రజలు, చేతి వృత్తుల వాళ్ళు, పేదవాళ్ళ కోసం ఆయన జీవితాంతం కూడా కృషి చేశారు. అది ఆయన ఆశయం ఒకటి, ఆ ప్రజలకి సేవ చేయడం. అది కాంగ్రెస్లో ఉన్నా, స్వతంత్ర పార్టీలో ఉన్నా, కృషికారుల పార్టీ అయినా, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అయినా, ఏదైనా కూడా ఆ ఆశయాలే. ఆ సందర్భంగానే 1970 ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఇది ఎక్కువ గాంధీగా కనపడినప్పుడు సోనాదేశ్వరం కూడా ఆయన దృష్టిలో మంచిగా మాట్లాడాలనుకుంటే ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు రంగాన్ని. ఆయన మరి లాల్బహదూర్ శాస్త్రి గారికి ఉండరు, మినిమం సపోర్ట్ ప్రైస్, వ్యవసాయదారుల నిర్ణయం సంఘం పొలాలు అమ్మాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే అక్కడి నుంచి ఇచ్చాపురం నుంచి అక్కడ తర్వాత కూడా రైతు రక్షణ యాత్రల్ని ఆచార్య రంగా గారు, గౌతు రచన్ గారు, బొమ్మారెడ్డి సత్యానంద గారు వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ దాకా కూడా రైతు రక్షణ యాత్ర నిర్వహించి ఆనాడు ముఖ్యమంత్రి ప్రధాని, ఈ రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రిని ప్రధాని అనేవాడు రాజగోపాలాచారి గారు చెప్పి ఆ రుణ భారాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి కార్యక్రమం రంగాగా చేయగలిగాడు. దాని వల్లనే ఒకసారి మంది రైతులు పొలాలు అమ్ముకోకుండా నిలబడగలిగినటువంటి పరిస్థితి జరిగింది. లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసినటువంటి చాలా దురదృష్టకరమైన ఉన్నాము. ఇవన్నీ చూసుకుంటూ బాగా ఉంటుంది. ఆచార్య రంగా గారు అంతకాలం ఆయన ఏ సమస్య గురించి పోరాటం చేశారో ఆ సమస్యకు ఉపాధి కూడా మళ్ళీ సమస్యగానే మన ముందు ఇంకా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంకా పెద్ద చాలా మంది కలవటానికి అవకాశం ఉంది. అందువల్ల శివాజీ గారు గారు, మా శివాజీ గారు గారు కాబట్టి
నేను ఎక్కువ సమయం తీసుకొని ఈ సందర్భంగా చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే మా నమ్మేది లేదు, ఎక్కడం లేదు. ఆ భోగ ఆస్వాదిస్తుంటాడు. స్వామి రసావతార రుణాహంకార సంవాదంలో కలిగిపోయింది. శిష్యుడైనటువంటి ఖ్యాతి ఎవరికి చల్లపల్లి వెంకట శాస్త్రి గారికి మామూలు వాళ్ళందరూ శిష్యుడు ఖ్యాతి మిగతా వాళ్ళు ఎవరికి నన్నైతే ఇక్కడికి ఎవరికి తగ్గలేదని మాట ఉంటాడు. అదే మాదిరిగా రంగా గారికి శిష్యులు అయ్యేవాడి ఖ్యాతి ఇంకా శిష్యులను బట్టి రంగా ఖ్యాతి కూడా పెరిగిందని మాట్లాడారు. అయితే ఈ సందర్భంలో చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలా అప్పుడు నేను ఇక పార్లమెంట్ కాదు ఈనాడు వాసిరెడ్డి సత్యనారాయణ పార్లమెంట్లో నిర్వహించి ఒక చలనం వ్యాపారాల ఉద్దేశంతో ఆయన చేసిన కృషిని మర్చిపోలేక ఆయన పాఠశాలలో అనేక మందిని ఈ రైతుల పట్ల జాగృతం చేసి వారి సమస్య పట్ల పోరాడే విధంగా తీర్చిదిద్దారు రంగా గారు. మరి అటువంటి రంగా గారి శిక్షణలోనే అన్నారు పాల్గొన్నారు. అందులో మా నాన్నగారు ఒకరు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి పోటీ చేసినప్పుడు నేను మరి దగ్గరగా రంగా గారి గురించి కొంచెం తెలుసుకోవడం జరిగింది. ఒకసారి నాన్న ఆయన మా చదువులో ఆ చెట్టు లేదు, ఆ మహానుభావులు ఇద్దరు కూడా లేదు. ఇలా ఎన్నో విషయాలు రంగా గారి గురించి చెప్పుకోవచ్చు. పోతే నేను ఒక్క మాట చెప్పి బుద్ధప్రసాద్ గారికి మాట్లాడిస్తాను. మన నాగులపల్లి భాస్కర్ రావు గారు ఆయన ఇలా మీటింగ్ జరుపుతున్నాను ఇన్విటేషన్ పంపించినప్పుడు అయ్యో నేను రాలేకపోతున్నానని బాధపడుతూ మీ అందరికీ తెలియజేయమని ఒక విషయం చెప్పారు. నాకు రంగా గారి సమాధి అక్కడ ఉంది ఢిల్లీలో, వీళ్ళకి ఎదురుగానే ఉందంట. దాన్ని ఎవరో ఆక్రమించుకుంటున్నారు. దానికి చాలా పెద్ద గొడవ చేసి కొంచెం తగ్గించగలిగారు. బట్ మళ్ళీ ఏదో జరుగుతుంది అమ్మా ఈ విషయం మీటింగ్లో చెప్పి ఆయన మనకు ఒక 3 విషయాలు చెప్పారు. ఈ 3 మీటింగ్లో చెప్పి మీరందరూ కలిసి ఇద్దరు ఇక్కడ మనకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా సీనియర్స్ ఉన్నారు, అవి మనం చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆ విషయం ముందుగా నేను చెప్తున్నాను. చాలా విషయాలు రాశారు. బట్ 3 పాయింట్స్ ఆయన ఇచ్చి చెప్తాను నేను. ఫస్ట్, ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ రైట్ యూనియన్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ దిస్ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ అండ్ ద సమాధి ఆఫ్ ఎన్జీ రంగా. ఢిల్లీలో ఉన్న ఆ స్థలాన్ని సేవ్ చేయడానికి మనం ఉత్తరం రాయాలి.
అలాగే సెకండ్, ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ బిల్డ్ ఎ మెమోరియల్ ఇన్ ప్రొఫెసర్ రంగాస్ ఆనర్ అండ్ మెమరీ, హౌఎవర్ స్మాల్ ఇట్ మే బీ. ఎంతో మందికి మెమోరియల్స్ పెడుతున్నాం. రంగా గారు లాంటి గొప్ప వ్యక్తికి ఒక చిన్న మెమోరియల్ అయినా లేకపోవడం అనేది నిజంగా శోచనీయం. ఇక మూడవది, థర్డ్, we will ensure locally to organize an annual lecture in the memory of Professor N.T. Ranga, where some farmers will be award Acharya Ranga. ఇది కూడా మనం ప్రయత్నం చేయడానికి ఉంటాం. ఎందుకంటే రంగా గారి పేరుతో ఒక మెమోరియల్ లెక్చర్ పెడుతూ ఒక అవార్డు ఏడాదికి ఒకటి ఇస్తే బాగుంటుంది అనేది భాస్కర్ రావు గారు చెప్పిన విషయం. ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు కనుక మీ అందరి సమక్షంలో ఆయన ప్రపోజల్స్ చెప్తున్నాను. మనందరికి కూడా ఈ ప్రపోజల్స్ అన్ని సమ్మతమే అని నేను రంగాగారి ప్రత్యక్ష శిష్యుడు ఆయన అనుసరించిన పెద్దలు అంటే సోమనాథ్ గారు కానివ్వండి, శివాజీ గారు కానివ్వండి, శ్యామసుందర శివాజీ గారు కానివ్వండి, నన్ను భయపెడుతున్నట్టు విజయం ఉందా కనిపించింది. ఎందుకంటే నేను ఇక వాళ్ళ మాట విందాము అన్న మరో విగ్రహం ఉండేది. మా తాతయ్య గారిని అడిగాను, ఎవరిది విగ్రహం? అంటే నాకు తెలిసిన అది కూడా స్వాతంత్రం పూర్వం పెట్టింది. ఒక మనిషి ప్రతికొండగా విగ్రహాలు పెట్టింది నాకు తెలిసిన తప్ప ఆగే రకానికి విజయవాడ కూడా ఆ తర్వాత సంజయ్ గారు పెట్టారు, మన విశాఖపట్నంలో అయితే ఆ రకంగా ఆరాధన ఉండేది. తర్వాత అప్పుడు ఈ ఇంటిలో కూడా రంగాగారి ఫోటో కనపడతా ఉంటుంది. నేను చిన్నప్పుడు జ్ఞాపకం. అయితే ఆయన నాన్నగారు అత్యంతంగా గౌరవించే గురుతులు ఎవరంటే అంటే రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పుడు కొన్ని ప్రదేశాల దగ్గర మా నాన్నగారు కొన్ని అమ్మాయి గారు చూసుకుంటారు. ఆయన రైతు ఆయన సంజయ్ రెడ్డి గారు అనుకుంటారు. సార్ రంగా గారికి సంజయ్ రెడ్డి గారు ఉంటారు, అప్పుడు రాజకీయాలు లేవు, వీళ్ళేమో అట్లా ఉంటుంది. కానీ మా నాన్నగారికి ఏంటంటే చిన్నప్పుడు విద్యార్థి ఉన్నప్పుడు మా నాన్న భవిష్యత్తు కళాశాల నడిపిస్తే దానికి రంగా గారి నుంచి దగ్గరుండి దాన్ని నిర్మాణం చేశారు. ఆ రకంగా రాజకీయంగా తొలడుగు లేని వ్యక్తి ఆచార్య రంగా గారిని చెప్పిన గౌరవం అనుకుంటున్నాను. ఆ తర్వాత 1950లో మా నాన్నగారు వంద నుంచి పార్లమెంట్ అయినప్పుడు రంగా గారు కూడా పార్లమెంట్ మా నాన్న చెప్తా ఉంటారు, నాకు ప్రశ్న వేయటం ఎలాగా పార్లమెంట్లో మాట్లాడటం అలాగా నేర్పింది రంగా గారు. రంగా గారిలో విశిష్టత ఏంటంటే ఆయన నాయకులను తయారు చేసిన నాయకుడు. కానీ పదవులను అధిష్టించకుండా ప్రజల అభిమానాన్ని చూడకుండా ఏకైక వ్యక్తి ఆచార్య రంగా గారు అని చెప్తున్నారు. సహజంగా ఏదైనా పదవిలో ఉన్నవారిని ప్రజలు కీర్తిస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏ పదవి అధిష్టించకుండా ఇంత ఖ్యాతి గడించిన వ్యక్తి ఒక ఆచార్య రంగా గారు తప్ప మరొక లేరని చెప్పి మనం